హ్యాపీ హ్యాపీ దీపావళి దీపావళి చెప్పు. గట్టిగా గట్టిగా చెప్పు. ఇంకా మళ్ళీ హ్యాపీ దీపావళి అన్నయ్యకు అమ్మకు అందరికి అందరికి చెప్పు. వాడి నువ్వు చెప్పినాను వెరీ గుడ్ బాయ్. హ్యాపీ దీపావళి. వెరీ గుడ్. నీకోసం ఏమొచ్చాయి ఇవాళ? వాటర్ సోప్స్. ఏంటివి? పేపర్ సోప్స్. పేపర్ సోప్స్. ఏ ఫ్లేవర్ అది? బ్లూబెర్రీ. బ్లూబెర్రీనా? 3 ఫ్లేవర్స్ వచ్చాయి కదా, ప్రతి ఒక్కటి 2 బాక్సెస్ వచ్చాయి కదా. చూద్దాం ఒకసారి. ఓ బాగుంది. క్లీన్. హాయ్ అండి అందరికీ, దీపావళి శుభాకాంక్షలు. వెల్కమ్ టు రేణురేఖ వ్లాగ్స్. హాయ్, బాగున్నారా అందరూ? దీపావళి శుభాకాంక్షలు. ఇవాళ హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ అందరికీ. అందరికీ ఇయర్ బాగా జరగాలని అందరం కోరుకుంటున్నాము. అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలి, అంతే. కామన్గా అనుకునేది అది. అంతే. ఇంకా లైటింగ్ సరిగ్గా రావట్లేదు. ఇవాళ స్పెషల్స్ ఏంటంటే సేమియా పాయసం రెడీ అవుతూ ఉంది. సేమియా పాయసం ఎందుకు అంటే అందరం తినేది అదే అనమాట, కొంచెం బాగా. అండ్ ఈ భక్షాలు ఇవి అంటే కొంచెం గ్యాస్ అవి కదా, మెయిన్గా కొంచెం ఉగాదికి అలా చేసుకుంటాము. అండ్ ఇలా పండుగలు వచ్చినప్పుడు సేమియా పాయసం లేకపోతే శనగబేల పాయసం కూడా అప్పుడప్పుడు చేస్తారు. అండ్ ఇక్కడ ఈరోజు అయితే ఆమ్లా రైస్ ఉంటుంది కదా, అంటే ఉసిరికాయలతో రైస్ చేసిందనమాట అమ్మ. చూపిస్తాను చూడండి. చూడ్డానికి మనకి చిత్రాన్నం అంటాం మా సైడు, అంటే లెమన్ రైస్, కానీ దీంట్లో లెమన్ వేయకోకుండా ఉసిరికాయని తురిమి వేసిందనమాట అమ్మ. టేస్ట్ అయితే చాలా బాగుంది. ముందు చాలాసార్లు చేసినారు అండ్ ఈసారి కూడా ఇదే చేయమని చెప్పాము. అండ్ ఇవాళ మినపవడలు తినాలంట, అందుకు మినపవడలు. అండ్ ఇవైతే అప్పడాలు కమ్ వడియాలన్నమాట. అండ్ వైట్ రైస్, పప్పు కూడా ఉసిరికాయ పప్పు. అండ్ ఇదైతే ఉసిరికాయ రసం, ఉసిరికాయని మిక్సీ బట్టి చేశారు. ఈ రెసిపీస్ అన్నీ కూడా నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడైతే పాయసం రెడీ. మీ ఇంట్లో మీరు ఏమేమి రెసిపీస్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. ఈరోజు అయితే మా ఇంట్లో ఇవన్నీ చేసిందమ్మ. ఏం తింటున్నాడో చెప్తాడు చూడండి. ఏం తింటున్నావు వేదు? ఏంటది? అది కారం ఉందా? ఏంటది చెప్పు వాళ్ళకంటే చెప్పు. ఏంటది? ఏంటవి? అవి కారం కోడి కాదు, వడియాలు అనాలి. ఏమనాలి? వడియాలు. ఏముంది? నిన్న ఎగ్జిబిషన్కి వెళ్ళొచ్చాము. ఈయనకి ఫ్యాన్స్ అంటే ఇష్టం అనమాట. మాకు ఎవ్వరికి కనిపించలేదు, ఆయనకు మాత్రమే కనిపించింది ఆ బొమ్మ, ఆ టాయ్. అదేంటంటే ఫ్యాన్. చూడు తెచ్చుకుని. వేదు ఫేవరెట్ టాయ్. ఏంటి నాన్న అది? ఫ్యాన్ బాగుందా? ఏ కలర్ ఫ్యాన్? వడియాలు బాగున్నాయా? చెప్పు. ఈ ఫ్యాన్ నేను యూట్యూబ్లోనే చూసానండి. ఇప్పుడు మళ్ళీ తెచ్చుకున్నాడు ఈయన. చూడండి, వాళ్ళకి చూపిద్దాం. తెలీదంట వాళ్ళకి. చూపించు. ఇదిగో ఇంకా ఏం తెచ్చుకున్నావు? స్పిన్నర్స్ తెచ్చుకున్నావు కదా, చూపిద్దాం. స్పిన్నర్ నిన్న ఎగ్జిబిషన్లో మేము వెళ్ళినప్పుడైతే కొంచెం రష్గానే ఉన్నారు, ఎక్కువ అయితే ఏం షాపింగ్ చేయలేదు. ఇవి కొన్ని తెచ్చుకున్నాం. ఇదిగోండి, ఇది ఒక స్పిన్నర్ తెచ్చుకున్నాడు. ఇవన్నీ తిరిగేటివే అనమాట మా ఇంట్లో ఉండేది ఎక్కువ. ఈ స్పిన్నర్స్ దాదాపు ఒక 10 ఉన్నింటాయి. అన్నీ పోయినాయి కదా నాన్న? 10 స్పిన్నర్స్ ఉన్నింటాయా? ఫస్ట్ ఎల్లో రెడ్ తెచ్చుకున్నావు, అన్నీ పోయినాయి కదా. నిన్న గేమ్స్ ఆడినాడు అనమాట జయాంశు. ఈయన కూడా ఆడినాడు. నేను ఆడుతుంటే మధ్యలో వచ్చి వేసినాడు. అందులో ఒక గేమ్కి ఏమో ఇది వచ్చింది. అండ్
ఇంకో గేమ్కి ఇది వచ్చింది. సర్లే వేరేదన్నా వస్తుంది కదా అని చూస్తే ఇంకో గేమ్కి మళ్ళీ ఈ బుట్టనే వచ్చింది అనమాట. 2 బుట్టలు వచ్చాయి, మళ్ళీ ఇంకొకటి ట్రే వచ్చింది. అదేంటో మరి. స్పిన్నర్ తిప్పి చూపి. స్పిన్నర్ తిప్పుతానా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ నానా. హ్యాపీ దివాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హ్యాపీ దివాలి. చాలు. ఇవేంటంటే బాలాజీ స్వీట్స్ అన్నమాట. శంకర్ అంకుల్ అనే ఒక అంకుల్ ఉన్నారు, డాడీ వాళ్ళ కొలీగ్ అనమాట. ఆయన ప్రతి దీవాళికి మాకు స్వీట్స్ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఇవైతే ఆరెంజ్ బైట్. ఇందులో 3 ఫ్లేవర్స్ వస్తాయన్నమాట. ఆరెంజ్, మ్యాంగో అండ్ చాక్లెట్. 3 ఫ్లేవర్స్ బాగుంటాయి. పిల్లలైతే ఇంకా ఇష్టంగా తింటారు. చాక్లెట్ టైప్లోనే ఉంటుంది, ఇలా ఉంటుంది. ఒక నిమిషం చూపిస్తాను. స్వీట్స్ ఇక్కడ కాజు కట్లీ అని రాశారు కానీ బట్ ఇందులో ఇలా వస్తాయి. ఇదేమో చాక్లెట్ ఫ్లేవర్, ఇది చాక్లెట్ ఫ్లేవర్, ఇది చాక్లెట్ ఫ్లేవర్ నానా. ఇదేమో ఆరెంజ్ ఫ్లేవర్ అండ్ ఇదేమో మ్యాంగో ఫ్లేవర్. ఇలా క్యూబ్ షేప్లో ఉంటాయి. నీకు కావాలా? తింటావా నువ్వు? వద్దా నీకు? మరి ఎందుకు వచ్చావు? తిను మరి. ఈయన స్పెసిఫిక్గా కొన్ని స్వీట్సే తింటాడు అనమాట, అందుకు అది తినట్లేదు. ఇంట్లో చేసినది పీనట్ బర్ఫీ అంటే శనక్కాయలతో చేసిన బర్ఫీ ఉంటుంది కదా, అదైతే తింటాడు. ఇంకా ఏం తింటావు నువ్వు స్వీట్స్? ఇంకేం తింటావు నువ్వు స్వీట్స్? చెప్పు చెప్పు నాన్న. స్వీట్స్ ఏం తింటావు? పాయసం ఉంటుంది కదా, పాయసం తినడు. ఇంకా కేసరి తినేవాడు, ఇప్పుడైతే కేసరి తినట్లేదు. ఇంకా అంటే అట్లా మానేస్తూ వచ్చాడనమాట. ఇవి వచ్చేసి చూపించినానా ఏం తింటున్నావో? శనక్కాయ బర్ఫీ, పీనట్ బర్ఫీ అనమాట అది. అదైతే తింటాడు. తిను. ఈ వ్లాగ్ అయితే మేము ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఈవినింగ్ పూజ ఎలా చేస్తామనేది. నేను మహాలక్ష్మీదేవి కోసము తెప్పించాను కదా కొన్ని, అవన్నీ ఎలా డెకరేట్ చేస్తాననేది ఈ వ్లాగ్లో అయితే చూడొచ్చు మీరు. ఇక్కడ ఎంట్రన్స్లోనే పెడతాం అనమాట ప్రతి ఇయర్. ఈసారి కూడా అలాగే పెడదాం. ఫ్యాన్ ఆఫ్ చేయి, ఫ్యాన్ ఆఫ్ చేయి. వెరీ గుడ్ బాయ్. మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. మార్నింగ్ మనము అంటే గుమ్మానికి వేస్తాం కదా అవి దండలు, అవి వేయలేదన్నమాట. ఇంకా అప్పుడు ఆఫ్టర్నూన్ పిల్లల్ని ఇద్దరిని పడుకోబెట్టి నేను అమ్మ వెళ్ళి మార్కెట్కి పూలు అన్నీ తెచ్చి ఇంకా దండలు చేస్తున్నాం అనమాట. అంటే దండలు కూర్చుతున్నాము బయట వేయడానికి అండ్ దేవుని గదికి కూడా వేయడానికి. ఇక్కడైతే నేను మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అండ్ ఈవినింగ్కి వచ్చేసరికి ఇక్కడ బయట ఫస్ట్ ముగ్గు వేసి తర్వాత లోపల చేద్దాంలే అనుకున్నాము. అందుకు ఇక్కడ ముగ్గు అయితే వేస్తున్నాను. ఫస్ట్ బయట మామూలుగా వేసేసి లోపల డెకరేట్ చేద్దాం బాగా అని అనుకున్నాము. బట్ అమ్మ ఉండి బయట కూడా వేద్దాము అంటే ఇంకా బయట కూడా స్టార్ట్ చేసేసాను అనమాట. ఫస్ట్ ఊరికే అంటే చాక్ పీస్తో వేసేద్దాం అనుకున్నా. బట్ ఇంకా పూలన్నీ తెచ్చాం కదా, అవి ఇలా రెక్కలన్నీ తీసేసి ఇంకా ఇట్లా కొంచెం డెకరేషన్ లాగా ఉంటుంది అండ్ రంగోలీకి బాగుంటుంది కదా అని ఇట్లా వేసాము రంగోలీ. ఇక్కడ ఏంటంటే ఈ కమలంకి సరిగ్గా కనిపించట్లేదు అనమాట. రౌండ్ ముగ్గు అయితే ఇట్లా ఫ్లవర్స్ రంగోలీకి బాగుంటుంది అమ్మ అయితే చెప్పింది. బట్ లక్ష్మీదేవికి ఇట్లా లోటస్ ముగ్గు ఇష్టం కదా, అందుకు ఇట్లనే వేద్దాంలే అని నేను అట్లనే కంటిన్యూ చేసేసాను. బట్ బాగా వచ్చింది. అండ్ అక్కడక్కడ రోజ్ పెటల్స్, అవి రోజా పువ్వు రెక్కలు ఉంటాయి కదా, అవి పెట్టేసాము. చిన్నప్పుడు అయితే దీపావళి అంటే క్రాకర్స్ ఒక 3-4 డేస్ ముందే తెచ్చుకొని ఎన్ని తెచ్చుకున్నాము, మీరెంత తెచ్చుకున్నారు, మేమెంత తెచ్చుకున్నామని అందరితో కంపారిజన్ చేసుకొని ఉండేవాళ్ళం స్కూల్లో. అండ్ రెడ్ బిజిలీ అని వచ్చేవి, అవి ఒక 2 ప్యాకెట్స్ తెచ్చుకొని అవే కాల్చుకుంటూ ఉండేవాళ్ళము. ఇప్పుడైతే అసలు ఎగ్జైట్మెంటే పోయిందనమాట. ఇప్పుడు వేరే లైఫ్ అయిపోయింది. ఇక్కడైతే ముగ్గు కంప్లీట్ అవుతా ఉందన్నమాట. అంటే 4 సైడ్లు 4 దీపాలు పెట్టాను.
అంటే వేశాను, పెట్టొచ్చు కదా అని సెంటర్లో ఒకటి. దీపావళి అంటేనే మనకి ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. ఇది ఎప్పుడో చిన్నప్పుడు ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్లో చదువుకునే వాళ్ళం కదా, సేమ్ అట్లనే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. అండ్ అలాగే రంగోలీ కూడా బాగా వేసుకుంటారు. ఈసారి మా రంగోలీ అయితే ఇలా టర్న్ అయింది, వైట్ అనమాట. లోపల ఇంకా మళ్ళీ వేరేది వేయాలి, అందుకు మొత్తం అంతా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. ఇక్కడ అన్ని రెక్కలన్నీ తీసేసి. మార్నింగ్ ఉసిరికాయ రసం చూపించాను కదా, అది ఈ మధ్య కొంచెం ఉసిరికాయలు ఎక్కువగా వాడుతున్నాము, సి విటమిన్ వస్తుంది బాగాని. ఇక్కడ లోపల ఎంట్రన్స్లో అయితే స్టార్ట్ చేసేసాము. ఇక్కడ మామూలుగా అయితే చైర్స్ ఉంటాయి, అవి చైర్స్ పక్కన పెట్టేసి అంటే ముందే బంతిపూలని ఇలా రౌండ్గా చుట్టుకున్నాం, అంటే రౌండ్గా కుట్టేసింది అనమాట అమ్మ. ఇట్లా బేస్ లాగా ఉంటుంది, బాగుంటుందిలే ఇలా పెడదాము. నేను తెప్పించాను కదా మీషోలో ప్లేట్, అది కొంచెం డెకరేటివ్ పర్పస్కి. మామూలుగా అయితే వాటర్ వేసి పెట్టాలి, బట్ వాటర్ వేస్తే లక్ష్మీదేవి ఐడల్ కూడా తెప్పించాను కదా విగ్రహము, అది నిలబడుతుందో లేదో విగ్రహము అని జస్ట్ పూలు వేసి అందులో పెట్టేశాము. అండ్ ఇక్కడ లక్ష్మీదేవి విగ్రహం కూడా సరిగ్గా బేస్ లేదనమాట మనకి, అందుకు కొంచెం సపోర్ట్గా ఈ రోజా పూలను పెట్టేసి నీట్గా అంతా డెకరేషన్ చేశాము. నా ప్లాన్ అయితే ఇది కాదు ఫస్ట్, అంటే ఎంట్రన్స్లో ఏదైనా చిన్న స్టూల్ పెట్టి జస్ట్ ప్లేట్ పెట్టేసి దానిపైన ఇంకా ఇలా పెడదాంలే అనుకున్నాను. బట్ అమ్మ ఉండి ముగ్గు కూడా వేద్దాంలే బాగుంటుంది, ఎట్లాగో ఇంకా ఈ పూలు ఇవన్నీ తెచ్చాం కదా అంటే ఇంకా సరేలే అని ఇంకా ముగ్గు వేసేసాము. ఇది స్టార్టింగ్, అంటే ఇక్కడ నుండి అనమాట, ఎంట్రన్స్ నుండి. చూడ్డానికి ఎంత ఈజీగా ఉంది ఇప్పుడు, అంటే వీడియో తీసేటప్పుడు బాగానే ఈజీగా ఉందన్నమాట. అంటే ఏమన్నా చేసేటప్పుడు కూడా నాకు అనిపించేది అనమాట, ఈజీనే కదా, ఫ్లవర్స్ ముగ్గే కదా, ఈజీగా వేస్తున్నారు, మనం కూడా ట్రై చేద్దామని ఈసారి ట్రై చేసాము. బట్ లిటరల్లీ అసలు ఎంత టైం పట్టిందంటే ఇవంతా ఎట్లా అంతా అవి రెక్కలన్నీ తీసుకొని మళ్ళీ కొంచెం ఐడియా ప్రకారం పెట్టుకొని చాలా టైం పట్టింది నిజంగా. ఇంకా పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళు చాలా గ్రేట్ అసలు. ఈసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేద్దామని ఇట్లా వేసామన్నమాట. ఫస్ట్ ఏనుగులు తెప్పించాను కదా, పైన మనం క్యాండిల్ లాగా పెట్టుకోవచ్చు, వెలిగించవచ్చు దీపాలని, అవి ఇలా పెట్టేశాను. అండ్ లక్ష్మీదేవికి ఫస్ట్ అమ్మ ఇలా పెడితే అమ్మ ఉండి లక్ష్మీదేవికి ఇలా తొండం ఎత్తినట్లు పెట్టు బాగుంటుంది అంటే అటు సైడ్కి తిప్పేశాను. అన్నీ ఇంకా లక్ష్మీదేవి వైపుకే పెట్టేశాను. ఇక్కడ ఇంకా దీపాలు ఒక్కటి వెలిగించాలి. ఇంకా అన్నిట్లో ఆ వ్యాక్స్ క్యాండిల్స్ తెప్పించాను కదా, ఆ వ్యాక్స్ క్యాండిల్స్ అన్నీ పెట్టేస్తే ఓ పని అయిపోతుందని పెట్టేశాను. అంటే అన్నీ రెడీ చేసి పెడితే ఇంకా అమ్మ పూజ చేసిన తర్వాత అన్నీ వెలిగించవచ్చులే అని చెప్పారు. అంతా అయిపోయిన తర్వాత ఇలా అయితే ఉంది డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత. ఇక్కడైతే ఇంకా అమ్మ దీపాలు వెలిగించడానికి అంతా ప్రిపేర్ చేస్తున్నారు. ప్రమిదలన్నీ తెచ్చి అన్నీ ఇంకా మొత్తం అన్ని వాటర్లో ఒక డే అంతా పెట్టేసి నైట్ అంతా నీళ్ళలోనే పెట్టేశారు. ఇంకా మార్నింగ్కి ఒక క్లాత్లో పెట్టేసి ఆరబెట్టేశారు అనమాట. ఇంకా అవే అన్నిటికీ యూజ్ చేస్తున్నాము. ఇక్కడైతే జయాంశి నిద్ర లేచాడు, ఇలా బబుల్ గన్తో ఆడుకుంటున్నాడు. నన్ను తీ అంటుంటే ఇంకా తీసాను వీడియో. ఇక్కడైతే అమ్మ పూజ స్టార్ట్ చేసేసి దీపాలన్నీ వెలిగించేస్తున్నారు. ఇన్ని దీపాలు ఎందుకు అని అనుకోవచ్చు. ఇంట్లో అంటే ఎన్ని డోర్స్ ఉంటాయో అన్ని డోర్స్ దగ్గర పెట్టేశారు. పోయిన కూడా ఇలాగే పెట్టారు. అండ్ ఈ ఇయర్ కూడా అలాగే పెడదామంటే సరేలే అనుకొని ఇంకా ఇన్ని దీపాలు రెడీ చేసి పెట్టుకున్నాము. అంటే ఇంటి సెంటర్లో ఒకటి,
ఇంకా బెడ్రూమ్స్ ఎంట్రన్సెస్ ఉంటాయి కదా వాటి దగ్గర అండ్ వంట రూమ్ దగ్గర ఇలా ఉంటాయి కదా, బాల్కనీకి ఒక డోర్ ఉంటుంది కదా, అన్నిటికీ అలా ఆడ్ నెంబర్ వచ్చేలాగా అన్నిటికీ వెలిగించేసి అండ్ బయట కూడా పెట్టాలి కదా, అన్నిటికీ సరిపోయేట్టుగా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టారు. ఇంకా వెలిగించేసి పెట్టడమే అని వెలిగించేస్తున్నాము. అండ్ ముగ్గు దగ్గర కూడా వెలిగించేస్తున్నాను నేనైతే. ఈ వీడియో క్రెడిట్ అంతా మా అమ్మకే అనమాట. అంతలోపే వేదు కూడా లేచేశాడు, మీరు చూస్తే వీడియోలో వచ్చాడు. ఆయన కొంచెం లేట్గా లేచాడు ఆ రోజు. అమ్మ అయితే ఇంకా ఇక్కడ అన్నీ పెట్టేస్తుంది. అసలు అనుకున్న దానికన్నా చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో హ్యాపీ అనమాట నేను ఆ రోజు. ఇక్కడ కొన్ని దీపాలు అయితే నేను పెడుతున్నాను. ప్రతిసారి ఫెస్టివల్స్ అప్పుడు గెట్ రెడీ విత్ మీ చేద్దాం అనుకుంటాను, అస్సలు కుదరదనమాట. ఫాస్ట్గా రెడీ అయిపోయి పనులు చేసుకుంటూ ఉంటాం అనమాట. అందుకు అసలు కుదరదు. నాకైతే గెట్ రెడీ విత్ మీ చేయడం చాలా ఇష్టము. ఇది వచ్చేసి కుర్తీ, అంటే అనార్కలి కుర్తీ అనమాట. ఇది లోకల్ స్టోర్లోనే తీసుకున్నాను. క్లాత్ అయితే చాలా బాగుంది అండ్ కంఫర్టబుల్గా కూడా ఉంది. ఇక్కడైతే పూజ కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత కిందికి వెళ్ళి క్రాకర్స్ కాలుద్దాం అనుకున్నాము. అమ్మ ఉండి ఇంకా మన ఇంటి దగ్గర కూడా కొన్ని కాలుద్దామని స్పార్క్లర్స్ ఉంటాయి కదా, అవి ఒక చిన్నవి కాల్ చేసి కిందికి వెళ్దాంలే అన్నారు. ఇక్కడైతే అమ్మ కాలుస్తున్నారు. ఏం తీసుకురావద్దని చెప్పాను అనమాట డాడీతో. జస్ట్ ఈ స్పార్క్లర్స్ అండ్ చిచ్చుబుడ్లు తీసుకొని రా, ఫ్లవర్ పాట్స్ ఉంటాయి కదా అవి చాలు, ఇంకా భూచక్రాలు కూడా వద్దని చెప్పాను. అసలు ఎవరికి కాల్చే ఇంట్రెస్ట్ లేదు, బట్ ఏమంటే ఇంకా దీవాళి రోజు కాల్చాలి కదా అని. బట్ నాకైతే ఆ స్మోకే అసలు పడలేదన్నమాట. ఫుల్ జలుబు వచ్చేసింది. ఎప్పుడు అలా కాదు, బట్ ఈసారి ఎందుకో నాకు బాగా, అంటే ఆ పొగ లోపలికి వెళ్ళిపోయి ఫుల్ జలుబు బాగా వచ్చింది. అండ్ ఇక్కడైతే వేదు కూడా మాతో పాటు కాలుస్తున్నాడు. తను మామూలుగా అయితే ఏదైనా చూస్తే భయపడతాడు, బట్ ఈసారి కొంచెం బాగానే ఉన్నాడు అనమాట. బట్ పట్టుకోడు, జస్ట్ చూస్తూ ఉంటాడు. హీ వాస్ హ్యాపీ, అంటే చూస్తూ ఉన్నాడు. బట్ నాకైతే పొగ పడలేదన్నమాట అసలు. ముందెప్పుడు నాకు అలా కాలేదన్నమాట, అంటే బాగుండేటివి. ఈసారి ఎందుకో ఎక్కువ స్మోక్ రిలీజ్ అవుతున్నట్లు అనిపించింది. మేబీ అక్కడ క్లోజ్డ్ ఏరియా ఉంది కదా అందుకనేమో. కిందికి వెళ్ళిన తర్వాత పర్లేదు బాగానే అనిపించింది, బట్ అక్కడ మాత్రం ఇంటి దగ్గర పడలేదు అసలు. అందుకు ఎక్కువ కాల్చలేదు, ఇంకా కిందికి వెళ్ళిపోయినాం తీసుకొని. అవన్నీ ఇంకా ఫాస్ట్గా పేల్చేసి వచ్చేద్దాంలే అని. అప్పుడైతే అసలు అంటే చిన్నగా ఉన్నప్పుడు భూచక్రాలు, స్పార్క్లర్స్, ఇంకా తాళ్ళు అంటారు కదా, తాళ్ళు, పెన్సిల్స్, ఎన్ని రకాలు తెచ్చుకునే వాళ్ళము. ఈసారి అయితే అవి చిన్నవి వంకాయ బాంబులు ఉంటాయి కదా, అవి తీసుకొని వచ్చాను. ఆ వాటితో కూడా ఆడుకున్నారు. ఇక్కడైతే డాడీ ఇంకా మా ఆయన ఇద్దరు బాగా పేల్చారు ఫ్లవర్ పాట్స్. జయాంష్ అయితే పేల్చాడు, బట్ ఈసారి కొంచెం సాహసం చేసి ఒక్కటేమో పేల్చాడు అంతే. వాళ్ళ నాన్న దగ్గరుండి కాల్పించాడు అనమాట.
ఇవి కొన్ని ఫ్లవర్ పాట్స్ ఏమవుతున్నాయంటే పేలుతున్నాయి అన్నమాట. అందుకు పిల్లలతో కాల్పించాలంటే కొంచెం భయమేస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ బాగానే పేలాయి. ఇక్కడ జయాంష్ అయితే సైలెంట్గా కూర్చున్నాడు అనమాట. వేదు అయితే దగ్గరకు కూడా రాలేదు, దూరంగానే నిలబడుకొని ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు అనమాట. ఆయనకు అసలు ఇష్టం ఉండదు. చిన్నది పెట్టు, చిన్నది రావట్లేదు. ఇద్దామా, ఆడి వరకే స్టాప్ ఉండి అట్లనే పట్టుకో. ఆడబడే ఫస్ట్ సైడ్ లాస్ట్లో. ఎంతసేపు పేల్చినా ఇంకా ఉన్నాయన్నమాట క్రాకర్స్, అవి తగ్గట్లేదు. ఇంకా తర్వాత పిల్లలందరూ వస్తారనమాట, ఇంకా వాళ్ళని పేల్చేయండి మీరే అని పిల్లలు కూడా ఇచ్చేసాము. చిన్నప్పుడు అయితే అప్పుడే అయిపోయాయి అనుకునే వాళ్ళం, బట్ ఇప్పుడైతే ఎప్పుడైపోతాయా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఇంకా జయాంష్ ఫ్రెండ్స్ అందరు వచ్చారు, అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరూ వచ్చి పేల్చేశారనమాట ఫాస్ట్గా. మళ్ళీ వెళ్ళి ఆ టైంకి ఫుడ్ పెట్టుకోవాలి, అందుకు ఫాస్ట్గా కాల్ చేసి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. వేదు చూడండి ఎంత దూరంగా నిలబడుకొని ఉన్నాడో, అసలు దగ్గరికి కూడా రాడు, జస్ట్ నిలబడుకొని ఉంటాడు, చూస్తూ ఉంటాడు ఏం చేస్తున్నామా అని. ఆయన ఎక్కువ అబ్జర్వింగ్ అనమాట, ఊరికే చూస్తూ ఉంటాడు. వేటిని అంత ఈజీగా కూడా టచ్ చేయడు అనమాట, కొత్తవైతే అస్సలు టచ్ చేయడు. ఇక్కడైతే జయాంష్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాడు అండ్ హీ వాజ్ సక్సెస్ఫుల్ అనమాట. ఆ రోజైతే ఫస్ట్ టైం అనమాట కాల్ చేయడము. ఇంకా అంతే, అదొక్కటి పేల్చాడు, ఇంకా అంతే అనమాట, ఇంకా రాలేదు. ఇంకా వెళ్ళి కూర్చున్నాడు. ఆయన మాస్క్ పెట్టుకున్నా కూడా ఆయనకు జలుబు చేసింది అండ్ నాకు కూడా జలుబు చేసింది ఆ రోజు. ఇక్కడైతే పిల్లలందరూ కలిసి పేల్చేశారు అండ్ మా అపార్ట్మెంట్లో ఉండే ఆంటీ వాళ్ళు కూడా వచ్చి మాతో పాటు జాయిన్ అయినారు. అందరం కాసేపు అలా పార్క్లో నొక్కటి ఎంజాయ్ చేసాము. కొంచెం ఫొటోస్కి వీడియోస్కి ఫోటోస్ ఇవ్వాలి కదా, అందుకోసమే కదా దీపావళి ఇలా ఫెస్టివల్స్ అన్నీ వచ్చేది. అండ్ ఆ రోజైతే చాలా అంటే చాలా బాగా జరిగింది దీపావళి. వెరీ గుడ్. ఏం ఫ్లవర్స్ అవి? ఏం ఫ్లవర్స్ అవి? మ్యారీగోల్డ్. నో, మ్యారీగోల్డ్. క్రిసాంతిమం. కాదు, ఇవి మళ్ళీ మనం చెట్లు వేయచ్చు తెలుసా, చెట్లు. రవి నాన్న ఎక్కడున్నాడు? ఇదన్నమాట ఈసారి మా దీపావళి పండుగ. అండ్ ఆ మూమెంట్ అయితే చాలా బాగుంది, వాళ్ళిద్దరిది, మా ఆయనది అండ్ జయాంష్ది. అండ్ ఇవి కొన్ని పిక్స్ అన్నమాట ఇంట్లో తీసుకున్నవి. చాలా హ్యాపీగా అనిపించింది ఈ రంగోలి వేయడము, పూలతో డెకరేట్ చేయడము. చాలా అంటే చాలా హ్యాపీగా గడిచిపోయింది ఆ రోజైతే. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్.